నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరే ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి నిన్న టీవీ9 కి ఇంటర్వ్యూ ఇచ్చారు సో దాంట్లో అనేక విషయాలు మాట్లాడారు ఆయన అలాగే బీజేపీ పైన పోరాడతారని కూడా చెప్పేసి అన్నారు సో ఇంకా ఇంటర్వ్యూలో ఏం విషయాలు మాట్లాడారు దాని గురించి జగన్ నిన్న చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ టీవీ9 ఇచ్చాడు. అదే టైంలో ఏబిఎన్లో సిబిఎన్ ఇంటర్వ్యూ కూడా వచ్చింది, చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ. సరే, ముందుగా జగన్ మాట్లాడుకుంటే జగన్ అనేక విషయాల మీద మాట్లాడాడు. ముఖ్యంగా ఇప్పుడు లైమ్ లైట్లో ఉండి ఒక రకమైన కాంట్రవర్షియల్గా ఉంటున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మాట్లాడాడు. ఆయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు డీటెయిల్గా. అంటే ప్రతిపక్షాలు ఏంటంటే మీ భూమిని జగన్ కాజేస్తాడు, అతను రాక్షసుడు, బకాసురుడు, భూసురుడు ఇట్లేవో మాట్లాడుతున్నారు. అదేమి కాదు, అది కేంద్రం తీసుకొచ్చిన చట్టమే, దాన్ని నేను అమలు చేశాను. దాంట్లో అది మంచిది తప్ప అదేమీ చెడ్డది కాదు. రెండోది సర్వే 100 ఏళ్ల తర్వాత నేను సర్వే చేయించాను. దాదాపు 17,000 గ్రామాల్లో సర్వే చేయించాము. ఇప్పటికి 17,000 గ్రామాల్లో అయిపోయింది. సో మిగిలిన వాటిలో కూడా 17,000లో ఒక 6-7 తప్ప మిగతా అన్నీ అయిపోయినాయి. అది కూడా కంప్లీట్ చేస్తున్నాం. సో ముందుగా సర్వేలు చేస్తాం. సర్వే చేసినప్పుడు ఎవరి ల్యాండ్ ఎంత ఉంది, ఎవరి దగ్గర ఎంత ఉంది, ఇవన్నీ తేలుతాయి. దాని తర్వాత వాళ్ళకి టైటిలింగ్ అనేది ఇస్తారు అనేది ఒకటి. రెండవది కన్క్లూజివ్ టైటిల్ అంటారు దాన్ని. అంటే ఒకసారి ఇది ఇచ్చినాక దాని మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 2 ఏళ్ల వరకు కూడా ఇస్తారు టైము. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా ట్రిబ్యునల్ అండ్ స్టేట్ ట్రిబ్యునల్ ఉంటాయి, చేయాలి. ఇదంతా కూడా టైం బౌండ్ తీర్పులు ఉంటాయి. మామూలుగా ఇప్పుడైతే సివిల్ మ్యాటర్స్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళు కోర్టులలో తిరుగుతూనే ఉంటారు. అట్ట కాకుండా ఇవి త్వరగా పరిష్కారం అయ్యే విధంగా ట్రిబ్యునల్స్ పెడుతున్నారు. వీటికి ఎక్స్క్లూజివ్గా వీటి కోసం ఉంటుంది కాబట్టి త్వరగా పరిష్కారం అవుతాయి. మామూలుగా అయితే కోర్టుల్లో అయితే మన దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టులోనే 55,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందుకని సివిల్ కేసులు ఎప్పటికి తేలవు. అదేదో పాత సామెత ఉంది, గెలిచినోడు కోర్టులో, ఓడినవాడు కోర్టులో ఏడిస్తే గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడ్చాడని. అంటే ఇద్దరికి కూడా, వీడు గెలిచినోడికి కూడా డబ్బులు అయిపోయి ఉంటాయి, దాంట్లో వచ్చేదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేసి ఉంటాడు. అందువల్ల వాడు పైకి ఏదో అక్కడ నవ్వుతున్నట్టున్నా ఇంటికి వచ్చి ఏడుస్తాడు వాడు. సో ఇటువంటి కండిషన్లు ఏంటంటే ల్యాండ్ యాజమాన్యానికి సంబంధించి టైటిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఆయన చెప్పాడు. అట్ ద సేమ్ టైం ఒరిజినల్స్ ఇవ్వట్లేదు, జిరాక్స్లు ఇస్తూ ఉన్నారు, ఒరిజినల్ వాళ్ళు పెట్టుకుంటారు, మీ ల్యాండ్ ఆక్యుపై చేస్తారు, ఇట్లాంటి క్రాప్ అంతా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో ఒక స్టేట్ అనేది ప్రజల ఆస్తుల్ని లాక్కుంటుంది, ఒక సీఎం ప్రజల ఆస్తులు లాక్కుంటారంటే రెయిన్ ఉండేవాడు ఎవడు నమ్ముతాడా అనేది కూడా లేకుండా ప్రచారం చేస్తున్నారు. సో దానికి కూడా ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పటి వరకు 9 లక్షల మందికి మేము టైటిలింగ్ ఇచ్చాము, వాళ్ళకి రికార్డ్స్ ఒరిజినల్లే ఇచ్చాము, ఒరిజినల్సే ఇస్తాము, జిరాక్స్ కాదు అనేది కూడా ఆయన చెప్పాడు. ఇది దేశమంతా కూడా అమలు చేసే ప్రక్రియ అని చెప్పాడు. సో అట్లాగే వైజాగ్ గురించి కూడా మాట్లాడాడు. వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్, ఫిన్టెక్ అంటారు. సో క్యాపిటల్ అవుతుంది అని చెప్పాడు. దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది, అక్కడి నుంచే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాడు. దాదాపు 1,00,000 కోట్లు అక్కడ ఖర్చు పెడుతున్నాము అని చెప్పాడు. అట్లాగే స్టీల్ ప్లాంట్ నేను గట్టిగా ఆపుతున్నాను కాబట్టి ఇన్ని రోజులు అయ్యింది, లేకపోతే ఎప్పుడో అయిపోయింది అది, దాన్ని ఏ ప్రతిపక్షం కూడా ఆపట్లేదు అనేది మాట్లాడాడు. అట్లాగే జాబ్స్కి సంబంధించి 2,31,000 ఉద్యోగాలను నా పీరియడ్లో 5 ఏళ్లలో ఇచ్చాను. అందులో గ్రామ సచివాలయాల్లో 1,35,000 ఇచ్చాను. అట్లాగే హెల్త్ సెక్టర్లో 54,000 పైన ఇచ్చాను. ఇట్లా ఈ జాబ్స్ అయితే 2,31,000 ఇచ్చానని చెప్పాడు. ఇక ఎంఎస్ఎంఈ అంటే మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అందులో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించగలిగాము ప్రైవేట్ సెక్టర్లో అనేది చెప్పాడు. ఇందులో 75% స్థానికులకి ఎక్కడికక్కడే ఉద్యోగాలు వచ్చాయనేది కూడా ఆయన చెప్పాడు. ఇక షర్మిల విషయం కూడా మాట్లాడాడు. ఎందుకంటే ఒకే ఇంట్లో నుంచి ఒకే జనరేషన్లో పొలిటికల్ పదవులు ఉంటే రేపు పొద్దున అవినీతి అంటారు, కుటుంబ పాలన అంటారు, ఈ ప్రాబ్లమ్స్ అంతా వస్తాయని నేను వద్దనుకున్నాను, ఆమె కావాలనుకుంది. ఆ క్లాష్లో నుంచి దీన్ని చంద్రబాబు వీళ్ళు ఉపయోగించుకున్నారు.
అనేది ఆయన ప్రధానంగా చెప్పింది. వివేకానంద రెడ్డి హత్య కూడా నేను అవినాష్ రెడ్డి తను చెప్పిన వెర్షన్ని నమ్మాను కాబట్టి నేను అతన్ని సపోర్ట్ చేస్తున్నాను. వేరే మార్గం లేదు, ఎందుకంటే కోర్టులో ఉంది, కోర్టులో ఉన్నప్పుడు సబ్జుడిస్ అవుతుంది మాట్లాడడం. సో అందుకని నాకు అతని మీద నమ్మకం ఉంది, అతని వెర్షన్ని నేను నమ్మాను. మీరు కూడా ఎవరు కూడా అతన్ని డీటెయిల్గా చెప్పాడు అతను, అది వింటే ఎవరైనా కూడా అతను సపోర్ట్ చేస్తారు, నేను కూడా అట్లాగే చేస్తానని చెప్తున్నాడు. సో చెల్లెలు షర్మిల గురించి మాత్రం ఎక్కువగా ఆయన ఆమె మీద ఏం నెగిటివ్ మాట్లాడలేదు. ఓన్లీ ఏంటంటే పవర్లీకి ఆమెకు కూడా ఆస్పిరేషన్స్ ఉన్నాయి, నేను అది కల్పించడానికి నా ఇబ్బందులు నాకున్నాయి అనేది అతను చెప్పాడు. అట్లాగే చంద్రబాబు మీద కూడా కొన్ని విషయాలు మాట్లాడాడు అతను. ముఖ్యంగా మేనిఫెస్టోల మీద కంపేర్ చేస్తూ నేను ఎందుకు కొత్త పథకాలు పెట్టలేదంటే, కొత్త పథకాలకి సరిపోయే డబ్బులు లేవు, వెసులుబాటు లేదు, అందుకని ఉన్న పథకాలని కొద్దిగా అటు ఇటు పెంచి నేను చెప్పాను. నేను పథకాలు అమలు చేయడానికి 70,000 పైన అయితే చంద్రబాబు పథకాలు అవడానికి అమలు చేయడానికి 150 కోట్లు అవుతుంది. సో 150 కోట్లు అంటేనే అబద్ధం చెప్తున్నాడు చంద్రబాబు, మోసం చేయడానికి అతను చెప్తున్నాడు, అది అమలు చేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే అప్పులు తేవాలన్నా కూడా ఎఫ్ఆర్ఎంబి ఇవన్నీ లిమిట్స్ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు అప్పులు, ఇష్టం వచ్చిన తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు, ఇవన్నీ రాస్తున్నారు, అదంతా అబద్ధాలు. అప్పులకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్ఆర్ఎంబి పర్మిషన్లు తీసుకోవాలి, లిమిటేషన్స్లోనే అప్పులు చేయాలి తప్ప అప్పులు ఎవడు కూడా ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. సో ఇది అని చెప్పాడు. అట్లాగే అభివృద్ధి గురించి కూడా అతను చాలా విషయాలు మాట్లాడాడు. ఏదేమైనా విశ్వసనీయతకు విలువలకు మధ్య, నిజానికి మోసానికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. నేను నిజాలు చెప్తున్నాను, నేను ఇంతలో ఇవ్వగలను, అట్లాగే నేను 95% పీపుల్కి నేను మంచి చేశాను, సో నాకు 50% ఓట్లు వేయలేరా, అందుకనే కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను నా పథకాలు అమలు ఎవరికైతే అయ్యారో వాళ్ళు ఓట్లు వేస్తే చాలు, నేను గెలుస్తాను. ఈ పథకాలని ఆపడానికి చంద్రబాబు ట్రై చేస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు ఇవ్వలేడు. అట్లాగే నేను 5 ఏళ్లలో సచివాలయ వ్యవస్థ అండ్ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఎక్కడ కూడా లీకేజెస్ లేకుండా లబ్ధిదారులకు డైరెక్ట్గా చేరే విధంగా నేను చేయగలిగాను 5 ఏళ్లలో. సో అవినీతికి స్థానం లేకుండా నేను లబ్ధిదారులకు డైరెక్ట్గా అమౌంట్ వెళ్ళేది. సో ఇటువంటి సిస్టమ్స్ నేను తెచ్చాను, నాకు సాటిస్ఫాక్టరీగా ఉందనేది విషయాలు ఆయన చెప్పాడు. సో ఇక బీజేపీ పోరాటం, బీజేపీ మీద ఆయన ఏం మీ స్టాండ్ ఏంటని అడిగినప్పుడు, బీజేపీ మీద ఖచ్చితంగా మా స్టాండ్ పోరాడతాం మేము. బీజేపీ నుంచి ప్రత్యేక హోదా సాధించే వరకు నేను పోరాడుతుంటాను. అట్లాగే ముస్లింల రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడు. ముస్లింలకి రిజర్వేషన్ అనేది అది మత ప్రాతిపదిక మీద ఇచ్చింది కాదు, ముస్లింల్లో ఉండే బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అది తీసుకొచ్చింది. కాబట్టి నేనైతే దాన్ని బీజేపీని సపోర్ట్ చేయని విషయంలో నేను ఫైట్ చేస్తాను. ముస్లింలకి 4% రిజర్వేషన్ కోసం నేను ఫైట్ చేస్తాను. వాటిని తీసేస్తే నేనైతే సైలెంట్గా ఉండను. చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నాడు, ఒక పక్క ముస్లింలను చెప్తూ మళ్ళీ ఏమో మోడీ దగ్గర సైలెంట్గా ఉంటున్నాడు. మోడీ సభల్లో చెప్పాలి కదా, ముస్లింల రిజర్వేషన్లు మేము ఉంచుతామని చెప్పాలి, అక్కడేమో సైలెంట్గా ఉంటాడు. మోడీ కూడా ఇక్కడ సైలెంట్గా ఉంటాడు, మిగతా రాష్ట్రాల్లో పోయి ముస్లింల రిజర్వేషన్ తీసేస్తానంటాడు. సో నేను ఈ డ్రామా ఆడట్లేదు, నేను ఓపెన్గా ఉంటున్నాను. అట్లాగే బీజేపీతో ఎందుకు మంచిగా ఉండాల్సి వచ్చిందంటే, బీజేపీ అని కాదు, సెంట్రల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్తో స్టేట్ గవర్నమెంట్స్ మంచిగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం స్టేట్కి అవసరమైన నిధులు కావచ్చు, పథకాలు కావచ్చు, ఇవన్నీ తీసుకురాగలం. సెంటర్తో క్లాష్లోకి వెళ్తే మనకి నష్టం అవుతుంది స్టేట్కి అన్న విషయం కూడా అతను మాట్లాడింది. రేపు పొద్దున బీజేపీ కాకుండా ఇంకొక పార్టీ వచ్చినా నేను వాళ్ళతో మంచిగానే ఉంటాను అంటే సెంటర్తో మంచిగా ఉంటుంది తప్ప పొలిటికల్గా ఒక పార్టీతో నేనేమి అంటగాగట్లేదు అనే విషయం కూడా అతను క్లియర్గా చేశాడు. ఏదేమైనా తను ఇవన్నీ కొత్త అంశాలేం కాదు, కానీ ఒక ఆర్డర్లో చెప్పడం అనేది మనకు కనబడుతుంది. ఇంత డీటెయిల్గా మీటింగ్లో ఆయన చెప్పలేడు కాబట్టి. సో వివిధ విషయాల మీద జగన్ ఏమనుకుంటున్నాడు అనేది మనకి అర్థమైంది, అంటే ఓటర్స్కి, దాన్ని బట్టి ఓటర్స్ నిర్ణయించుకుంటారు.